అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. బెడ్‌కి తల ఆంచి అలాగే నిద్రలోకి జారుకుంది దక్షిత. నెక్స్ట్ డే మార్నింగ్ గాఢ నిద్రలో ఉన్న దక్షితకి ఏదో పెద్ద లోయలో కాలు జారి కింద పడినట్లు అవ్వగానే ఒక్కసారిగా గబుక్కున కళ్ళు తెరిచి చూసిన తనకి షాక్ కొట్టినట్లు గుడ్లు పెద్దవయ్యాయి. ఎదురుగా దక్ష్ అతి దగ్గరలో కనిపించాడు. అతను అంత దగ్గరగా కనిపిస్తుంటే గుండె ఆగినంత పనైంది. రాత్రి నుండి ఇక్కడే ఉన్నానా లేక అని ఆలోచించుకుంటున్న తనకి అంత సీన్ లేదు, ఎక్కువ థింక్ చేయకు అన్నాడు అతను. అంటే మార్నింగ్ మెలకు వచ్చిన తర్వాత నన్ను అతని మీదకి లాక్కున్నాడా? బాబోయ్, ఈయనేంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు? నిన్న మొన్నటి వరకు ఎలా ఉన్నారు? అలా ఉంటేనే బాగుంది. ఈ వేరియేషన్ నేను తట్టుకోలేకపోతున్నాను అని ఆమె చిట్టి గుండె అల్లాడిపోతుంటే అతని పెదవులపై కార్నర్ స్మైల్ వచ్చి చేరింది. నేను ఈ ఇంట్లోనే పడుకోమని చెప్పాను కదా అంటుంటే గొంతులో నుండి మాట బయటకు రావట్లేదు. తల మాత్రం నిలువుగా ఊపింది. మరి బయటకెళ్ళాలని ఆలోచన ఎలా వచ్చింది? అంటే నా మాట అంటే లెక్కలేదా? వీడి మాటేంటి వినేది అన్న బలుపా అనగానే కాదు అన్నట్లు తల అడ్డంగా కీ ఇచ్చిన బొమ్మలాగా అటు ఇటు తిప్పుతుంటే గట్టిగా తిప్పకు, విరిగిపోతాయి అన్నాడు. ఊపడం ఆపి బెదురుగా చూస్తోంది. ప్లీజ్ సార్, నన్ను వదలండి. నువ్వు చెప్పావు కదా నేను వీక్ అని. నేను వీక్ కాదు, స్ట్రాంగ్ అని నిరూపించాలిగా అంటూ కళ్ళెగరేశాడు. ఇదంతా నేను అన్న ఆ ఒక్క మాట గురించి ఇలా సాధిస్తున్నాడా? సార్, నేను ఆ ఉద్దేశంతో అనలేదు సార్. ఆహా, ఏ ఉద్దేశంతో అన్నావు? నువ్వు నన్ను టచ్ చేస్తే నేను వీక్ అవుతానని అన్నావు కదా. ఇప్పుడు కూడా నేను వీక్గా ఉన్నట్లే అనిపిస్తుందా? ఓకే, వచ్చిన 2 రోజుల్లో నీకు అన్నీ అర్థమవుతాయి కదా, అందుకే అడుగుతున్నా, చెప్పు. సారీ సార్, నేను ఏదో ఫ్లోలో అని ఏదో అనబోతున్న ఆమె మాట పూర్తి కాకముందే ఆమె నోట్లో నుండి అరుపు బయటకొచ్చింది. అదే నడుం మీద ఎర్రగా మారిన చర్మం ఇంకా తగ్గకముందే మరొకసారి దాని రంగును మార్చుకుంది. నడుం మీద అతని వేళ్లతో గట్టిగా ఒక నొక్కు నొక్కి ఆమెను కింద ఎత్తేసి సరాసరి జిమ్ రూమ్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకో అరుపు ఆమె నోట్లో నుండి విన్న దక్ష పెదవుల్లో అదే స్మైల్. అసలు ఈయన గారికి పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? దేవుడా, నా నడుము ఉంటుందా పోతుందా? ఒకవైపు నొక్కడం, ఇంకోవైపు ఎత్తేయడం. నా వెన్నుముక విరిగిపోయి మంచాన పడితే నన్నెవరు కాపాడతారు అని ఏడ్చుకుంటూ లేవడానికి ఎంత ట్రై చేస్తున్నా నడుం గట్టిగా పట్టేయడంతో ఆమె వల్ల అవ్వట్లేదు. కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి నొప్పికి. కాఫీ అన్న బేస్ వాయిస్ వినిపించింది. ఉలిక్కిపడి చూసింది. ఎదురుగా జిమ్ చేస్తూ కాల్ చేసేలాగా చూస్తూ కనిపించాడు దక్ష. అతని చూపులకి భయపడి అక్కడి నుండి బలవంతంగా లేచి కిందకెళ్ళిపోయింది. ముందుగా ఫ్రెష్ అయ్యి తర్వాత కాఫీ ఇద్దామనుకున్న దక్షిత అవుట్ హౌస్కి వెళ్తుంటే నీ కాలు ముందుకు పడితే రేపటి నుండి ఒకే కాలుతో నడవాల్సి వస్తుంది అన్న వాయిస్ వినిపించగానే ఉలిక్కిపడి తలెత్తి చూసింది. ముందుకు వేసే అడుగు వెనక్కి తీసుకొని తల కిందకి దించి చేతులు నలుపుకుంటూ నేను ఫ్రెష్ అయ్యి అని ఏదో అంటుంటే, మేడం మీరు రండి, మీరు ఫ్రెష్ అయ్యి వస్తే నేను మేకప్ వేసి వెళ్ళిపోతాను అనింది మేకప్ ఆర్టిస్ట్. తలెత్తి చూసిన దక్షితకి ఎదురుగా బాబు కనిపించలేదు. అతను వెళ్ళిన నెక్స్ట్ సెకండ్లో ఆ అమ్మాయి వచ్చింది. ఇక ఈసారి కూడా హీరోని చూడలేదు అని డిసప్పాయింట్ అయింది ఆ అమ్మాయి. నా బట్టలు అని ఏదో అంటుంటే అన్నీ ఆ రూమ్లోనే ఉన్నాయి మేడం, పదండి అంటూ అక్కడ ఉన్న రూమ్లోకి తీసుకెళ్ళింది. ఎప్పుడు తీసుకొచ్చారు నా బట్టలని అని ఆలోచిస్తూ వాష్రూమ్కి వెళ్ళిపోయింది దక్షిత. ఇక రాత్రి నుండి బాబు చేసిన బీభత్సానికి ఆమె నడుము ముట్టుకోరానంత నొప్పి పుడుతుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అసలు అతను ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావట్లేదు ఆమెకి. ఒక్క మాట అంటే పంతంగా తీసుకున్నాడా? ఆయన మారుతాడని అలా అన్నాను, కానీ అతనికి వేరే విధంగా అర్థమయ్యి నన్ను కావాలని బాధ పెడుతున్నాడు అనుకుంటూ నడుం మీద డార్క్ మెరూన్ కలర్లో అతని వేళ్ల అచ్చులు ఎలా పట్టుకున్నాడో అలాగే స్పష్టంగా కనిపిస్తుంటే గుడ్లు పెద్దవి చేసింది. నిన్నటి నుండి చూసుకోవడానికి అవ్వలేదు. బాబు దగ్గరే ఉన్నాడుగా. ఇక డ్రెస్ రిమూవ్ చేసి పక్కనేస్తుండగా కళ్ళు చిన్నవయ్యాయి. విప్పిన డ్రెస్ని దగ్గరికి తీసుకొని పరీక్షగా చూసిన తనకి ఆ డ్రెస్ చివర నలిగిపోయి కనిపించింది. అతని పట్టుకి డ్రెస్ కూడా నలిగిపోయింది. అతను ఎంత కోపంగా ఉన్నాడో నలిగిపోయిన డ్రెస్ని చూసి అర్థమవుతుంటే తెలియకుండానే చెమ్మ చేరింది ఆమె కళ్ళల్లో. కానీ ఎందుకో తెలీదు, ఇలా డీలా పడిపోకూడదు
అతను పెట్టే ఎలాంటి బాధనైనా ఓపిగ్గా భరించాలి అనుకొని త్వరగా బాతింగ్ చేసి బయటకొచ్చింది. ఆమె డ్రెస్సెస్ వార్డ్రోబ్లో నీట్గా సర్ది ఉండడం చూసి షాక్ అయింది. అందులో ఒక డ్రెస్ తీసి ఎక్స్పోజ్ అయ్యే డ్రెస్ కాకుండా కాస్త ఫుల్ డ్రెస్ వేసుకొని మిర్రర్ ముందు కూర్చుంది. రేపటి నుండి మీరు రానవసరం లేదు, నేను రెడీ అవుతాను. లేదండి సార్, ఆర్డర్ ఆయన చెప్పే వరకు నేను వస్తూనే ఉండాలి అనింది ఆ అమ్మాయి. ఈ డబ్బున్న వాళ్ళకి డబ్బుల విలువ తెలీదు అనుకుంటూ రెడీ అయి ఇద్దరి కోసం కాఫీ చేసి తీసుకెళ్తుంటే సోఫాలో పేపర్ చదువుతూ కనిపించాడు బాలాజీ. థ్యాంక్ యూ మా అంటుంటే నవ్వి పైకెళ్ళింది. ఇక లోపలికెళ్ళి బాబు కోసం అటు ఇటు చూస్తుంటే ఎక్కడా కనిపించలేదు. ఇక లేట్ అయిందని మళ్ళీ ఏం చేస్తాడో అని అనుకుంటూ ఇటు తిరిగిందో లేదో, ఎప్పుడొచ్చాడో తెలీదు ఆమె ముందున్నాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి పడుతుంటే ఆమె చెయ్యి పట్టుకున్నాడు. ఎక్కడ పడిపోతానో అని గట్టిగా కళ్ళు మూసింది. మూసిన కళ్ళ వెంట ఆమె కళ్ళల్లో కన్నీళ్లు చెంపల మీదకి జారుతుంటే అతని పెదవుల్లో సాడిస్టిక్ స్మైల్ వచ్చి చేరింది. ఎందుకయ్యా అంటే ఆమెను పట్టుకున్న చేతిని నరాలు చిట్లిపోయేలా నొక్కుతున్నాడు. కళ్ళు తెరిచి అతని చేతిలో ఉన్న ఆమె చేతిని వెనక్కి లాక్కోవడానికి ట్రై చేస్తూ ఉంది. అదే చెయ్యి పట్టి ముందుకు లాక్కొని అర ఇంచు దూరంలో నిలబడి, నేను కాఫీ ఎప్పుడు తెమ్మన్నాను, నువ్వెప్పుడు తెచ్చావు అని గుడ్లు పెద్దవి చేసి అడుగుతుంటే వదలండి అంటూ కన్నీళ్లతో అడుగుతోంది దక్షిత. ఆమె కన్నీటిని చూసి అతని పెదాలు విచ్చుకుంటే వదిలి చేతిలో ఉన్న కాఫీ తీసుకొని, నేను చెప్పిన టైంకి ఒక్క సెకండ్ లేట్ అయినా అని ఆగిపోయి, ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే అనుకుంటూ అక్కడే ఉన్న చైర్లో ఆమెను స్టేర్ చేస్తూ కూర్చున్నాడు. దక్షిత ఎర్రగా మారిన చేతిని చూసుకుంటూ కన్నీటిని కష్టంగా ఆపుకుంటూ అలాగే నిలబడింది. కాఫీ తాగడం పూర్తవడంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు దక్ష్. కాఫీ కప్ తీసుకొని కిందకెళ్ళిపోయింది దక్షిత. కిందకి వచ్చిన దక్షితను చూసి, ఏమైందమ్మా, కళ్ళేంటలా అయిపోయాయి, వాడు మళ్ళీ ఏమైనా అన్నాడా అంటుంటే, ఏం లేదన్నయ్య అంటూ కిచెన్లోకి వెళ్ళింది. ఇక నొప్పిగా ఉన్న చెయ్యితో వంట చేయరాకపోతుంటే కష్టంగా ఇంకో హ్యాండ్తో నానా కష్టాలు పడుతోంది. అంతలో ఆమె మెడపై వెచ్చటి శ్వాస తగులుతుంటే ఉలిక్కిపడి ఇటువైపు తిరిగి చూసిన తనకి అతి దగ్గరలో ఉన్న దక్ష్ కనిపించగానే మళ్ళీ షాక్ కొట్టినట్లు అనిపించి గుడ్లు పెద్దవి చేసింది. నోటెంబడి మాట బయటకు రావట్లేదు. ఏంటి, కుక్ చేస్తున్నావా, ఏం కుక్ చేస్తున్నావు అంటూనే ఆమె దగ్గరికి వస్తున్నాడు. చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ గాస్కెట్ లోపలికి చొచ్చుకొని పోతోంది. చెప్పు, ఏం చేస్తున్నావు అంటుంటే వెజ్ శాండ్విచ్, ఓట్స్ అని ఒక్కోటి చెబుతుంటే, ఏంటి ఈ మధ్యలో వరుసలు బాగా కలిపేస్తున్నావు, ఇంకోసారి నాకు నా వాళ్ళకి దగ్గరవ్వాలని చూస్తే అని చెప్పి అందిన నడుముని నొక్కి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అంత గట్టిగా నొక్కేసరికి ఇటు చేతి మంట అటు నడుం మంటకి ఆమె కళ్ళు నీటి కుండలుగా తలపించాయి మళ్ళీ. ఇక అప్పుడే తన రూమ్ నుండి బయటకు వస్తున్న బాలాజీ డైనింగ్ చైర్లో కూర్చున్న దక్షిని చూసి గుడ్ మార్నింగ్ రా అంటూ పక్కన కూర్చున్నాడు. చిన్నగా నవ్వి అతని మొబైల్లో డేట్స్ ఎప్పుడెప్పుడున్నాయో చెక్ చేసుకుంటున్నాడు. దక్షితని ఏమన్నావురా, నీ రూమ్ నుండి ఏడుస్తూ బయటకొచ్చింది అంటుంటే తల తిప్పి షార్పుగా చూసి, మనిద్దరి మధ్య స్క్రాప్ ఎందుకు, నీ గురించి చెప్పు వింటాను, నా గురించి అడుగు చెబుతాను, ఇంకోసారి అన్నెసెసరీ టాపిక్స్ మాట్లాడితే బాగోదు అన్నాడు. అబ్బా, ఏం యాటిట్యూడ్ రా, అలాంటి వాళ్ళు మనుషుల్లా కనిపించరా అంటుంటే బాలాజీ కాలర్ పట్టుకున్నాడు దక్ష్. ఇక సైలెంట్ అయిపోయాడు బాలాజీ. విసురుగా వదిలాడు. డిషెస్ అన్ని తెచ్చి డైనింగ్ టేబుల్పై సర్దింది దక్షిత. వీడు మారడు అని తల కొట్టుకుంటూ సైలెంట్ అయిపోయాడు బాలాజీ. ఇద్దరికి సర్వ్ చేసి పక్కన నిలబడింది. సైలెంట్గా తింటున్నారు. చాలా బాగుందమ్మా అన్నాడు బాలాజీ దక్షితని చూసి, శాండ్విచ్ని నోట్లో పెట్టుకుంటూ. మాట్లాడలేదు, నవ్వలేదు దక్షిత. కళ్ళు మాత్రమే తిప్పి దక్షితని చూశాడు దక్ష్. వాడు మాట్లాడుతుంటే సమాధానం చెప్పాలనే సెన్స్ లేదా, లేక వాడితో ఏంటి మాట్లాడేది అని ఒళ్ళు బలపా అంటుంటే, ఇంతకు ముందు వరకే ఎవరితో మాట్లాడకూడదు అని చెప్పాడుగా, మళ్ళీ ఇలా మాట్లాడతాడేంటి అన్నట్లుగా చూస్తోంది అతన్ని. ఆమెను ఎర్రగా మారిన కళ్ళతో చూసి తినడం పూర్తి చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంటే దక్ష్ అని పిలిచాడు బాలాజీ. ఏంట్రా, రేపు ఫారిన్ డెలిగేట్స్తో మీటింగ్ ఉంది, అయితే నువ్వు వస్తావేమో అని అంటుంటే, రేపు నా డేట్స్ క్యాన్సిల్ చేసుకుని వస్తాలేరా అన్నాడు. క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం లేదులే, నేనే మేనేజ్ చేసుకుంటాను, అంత కష్టం ఎందుకు, నేను వస్తా అని చెబుతున్నానుగా అంటూ అక్కడి నుండి ముందుకు కదిలాడు. ఇక ఇద్దరూ కలిసి తను షూట్కి వెళ్ళిపోతే బాలాజీ ఆఫీస్కి బయలుదేరాడు.
ఇక వెళ్తున్న వాళ్ళని అలాగే చూస్తూ ఉండిపోయింది దక్షిత. అమ్మ దక్షిత అంటూ పిలిచింది రంగమ్మ. ఏదో లోకంలో ఉన్న దక్షిత ఈ లోకంలోకి వచ్చి హా పిన్నిగారు అనింది. ఏమైందమ్మా ఒకే చేత్తో పని చేస్తున్నావు అంటుంటే మార్నింగ్ జరిగింది గుర్తొచ్చింది. చెప్పమ్మా ఏమైంది అని చెయ్యి పట్టుకోగానే ఉలిక్కిపడి చెయ్యి లాక్కుంది. నొప్పికి దెబ్బ తగిలింది పిన్నిగారు. అయ్యో అలా ఎలా తగిలిందమ్మా చూసుకొని నడవాలిగా. ఇంకేం మాట్లాడలేదు. సర్లే మార్నింగ్ నుండి చేసి చేసి అలసిపోయావు కూర్చో నేను వడ్డిస్తాను నీకు అంటూ తనని కూర్చోబెట్టింది. ఇక వాళ్ళిద్దరితో పాటు మిగతా వారు కూడా వచ్చి కూర్చున్నారు. అంతలో దక్షిత మొబైల్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేసి హలో అంది. ఏం చెప్పారో ఏంటో అటువైపు. అక్కడి నుండి లేచి హ్యాండ్ వాష్ చేసుకుని తన రూమ్కి వెళ్ళిపోయింది. అయ్యో ఏమైందమ్మా అంటూ పిలుస్తున్నా వినిపించుకోలేదు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.